శ్రీమతి పి సత్యనారాయణ గారు వీక్షించగలరు. ఈ కార్యక్రమంలో అతిథులంతా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ వికారాబాద్ జిల్లా పక్షాన కోరుతున్నాం. వచ్చినటువంటి కార్యకర్తలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సభ్యులందరికీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ శ్రీ సన్నగారి కొండలరెడ్డి అన్న గారిని కోరుతున్నారు. చేయడానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం. మేలు కలిగే విధంగా ఔత్సాహక పాఠకులందరికీ కూడా మేలు కలిగే తీసుకోదా తీసుకుంటాం. వస్తున్నా శివ మనసులో ఒకటే ఉంటుంది. కొంచెం ఇంకా చేస్తాం కదా, కొంచెం శివ चंद्रां हिरण्मयीं लक्ष्मीं जालक्ष्मीं बलवतां हिरण्यं विन्द्यायं गामस्वं पुरुषारहं शिवा देखो शिवा सुवर्णां सूर्यां हिरण्मयीं लक्ष्मीं మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా వచ్చినటువంటి ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఫౌండేషన్ స్టోన్ వేయడం వికారాబాద్ మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి ఇస్తున్నారు. కొండలరెడ్డి గారు పుష్పగుచ్చం, కొండలరెడ్డి గారు సన్మానం కార్యక్రమంలో, అదేవిధంగా మొగలప్ప గారు అందరు కలిసి
వచ్చినటువంటి అతిథులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇది సంస్థది కార్యక్రమం కాబట్టి. మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మన స్థానిక శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారికి, పరిగి శాసనసభ్యులు మహేష్ రెడ్డి అన్న గారికి, కొడంగల్ శాసనసభ్యులు నరేంద్ర అన్న గారికి, చేవెళ్ళ శాసనసభ్యులు, మన వికారాబాద్ జిల్లా లైబ్రరీ 1960లో దీన్ని కట్టడం జరిగింది. చాలా పాతది. ఎందుకంటే లోన ఇరుకు గదులు ఉన్నాయి. ఎందుకంటే పాఠకులు కూడా 2000 నుండి 3000 మంది దాకా రావడం జరుగుతుంది. అందుకే మేడం గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, కనీసం రీడింగ్ హాల్ కట్టుకుంటాం అమ్మాయిని. కానీ మేడం గారికి అసలు కొత్త బిల్డింగ్ కట్టాలని కోరుకుండే, కానీ పాత బిల్డింగ్ పెద్దది ఉంది కాబట్టి పక్కకు రీడింగ్ హాల్ గురించి అడగడం జరిగింది. అలాగే సాధిక శాసనసభ్యులు కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. దాంతో చొరవతోటి ఈరోజు ఇక్కడ రీడింగ్ హాల్ ఒకటి లేడీస్ జెంట్స్ సపరేట్ రీడింగ్ హాల్స్ కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో కూడా ఈ సంవత్సరం లోపల అన్ని ప్రతి మండలంలో లైబ్రరీలు అన్ని అప్డేట్ చేయడం జరిగింది. అన్నిటికీ పెయింట్స్ వేయడము, టాయిలెట్స్ కట్టిపోయడము, వైరింగ్ చేపియడము, టోటల్గా పారి గోడలు కట్టిపోయడము, వాటర్ సోర్సెస్ కూడా చేపించడము, అన్ని లైబ్రరీలు అయిపోయినాయి. కొత్తగా గవర్నమెంట్ శాంక్షన్ అయింది. మహేశ్వరం ఎప్పుడు పెట్టుకుంటారో అది తొందరగా ఎదురు చూస్తున్నాం. అది కూడా శాంక్షన్ అయింది. నవాపేట కూడా 50 సార్లు అక్కడ కూడా అయిపోయింది. అది కూడా మేడం గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొడంగల్లో కూడా 3 ప్రపోజల్ పంపించడం జరిగింది. అతి త్వరలో కూడా అవి కూడా శాంక్షన్ అవుతాయి. కాబట్టి ఒకటే మేము కోరుకునేది ఏంటంటే, ఈ మారుమూల గ్రామం మంత్రి గారికి ఒకటే కోరుకునే వినపం ఏంటంటే, గతంలో నుండి కూడా మేము స్టడీ సర్కిల్ అడుగుతున్నాం మేడం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఇక్కడ స్టడీ సర్కిల్ లేదు. ఇక్కడ పేద విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. గతంలోనే కూడా గ్రూప్ 2 కోచింగ్ ఫ్రీ పెట్టడం జరిగింది. దయచేసి మీరు దాన్ని చొరవ తీసుకొని ఇక్కడ స్టడీ సర్కిల్ ఒకటి వచ్చేటట్టు గవర్నమెంట్ గారు చూడాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ అదే కాకుండా ఇక్కడ లాస్ట్ టైం కూడా చాలా మంది కానిస్టేబుల్స్ కానీ విఆర్ఓ విఐఎల్ కానీ జాబ్స్ చాలా మంది రావడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు కూడా మేడం గారికి కోరడం జరిగింది, దయచేసి మాకు కొంచెం ప్రత్యేకంగా, ఎందుకంటే మా సంబంధంలో ఉన్న మంత్రి గారు మళ్ళీ మా జిల్లా మంత్రి గారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కొంచెం మా స్టడీ సర్కిల్ ఒకటి. ఇంకోటి మేడం, మన గతంలో కూడా ఇక్కడ నేనేంటంటే వివేకానంద ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను, ఏమని అనుకోరు. ఇది మనం చేపిస్తాం అనుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, వివేకానంద పార్కును కొంచెం పంచి చేసి డెవలప్ చేయాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నా. మీరందరూ కూడా మా మీద దయచేసి మా చేతుల వాళ్ళు ఉండేసి మా ఈ విజయానికి తోడ్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. కూడా రావడం, మరి ఈరోజు కూడా మళ్ళీ ఆమె చేతుల మీదుగా ఏదైతే ఈ రీడింగ్ రూమ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు మరి మారుమూల ప్రాంతం వికారాబాద్ అయినప్పటికీ ఇది సరస్వతి నిలయం. రాష్ట్రంలో వికారాబాద్ కు చదువులో ప్రత్యేకత ఉన్నది. ఈరోజు చదువుల మంత్రి కూడా మన తల్లి సత్యేంద్ర రెడ్డి గారు ఉండడం సంతోషం. మరి అదేవిధంగా చాలా పేద ప్రాంతమైనటువంటి మా మరపల్లో కూడా గతంలో మీకు రిక్వెస్ట్ చేసినాం, అమ్మ ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వండి, మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే వికారాబాద్ ఎక్కువ దూరం ఉన్నాం, మేమే 40 కిలోమీటర్లు ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఎస్ఎం కాలేజీలో అది ఉండడం వల్ల చదువుకుంటాం. కాబట్టి మరపల్లికి ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి చేసి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చిన్న ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రంథాలయాల్లో ఇట్లానే 1 మంత్ ఇంత అనే బేసిస్ మీద కార్డ్ తీసుకొని మాకు కావాల్సిన బుక్స్ అవి తీసుకొని మళ్ళీ 1 వీక్లో రిటర్న్ ఇచ్చేటట్లా ఆ పాలసీ ఉంటుండే. మరి ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ అందరికీ నేను యువతకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది ఇంటర్నెట్ దానికి దీనికి అలవాటు పడుతున్నారు. కానీ బుక్ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్. ఇంత మంచిగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఫెసిలిటీస్ పెడుతున్నారు. మన అమ్మ విద్యాశాఖ మంత్రి అయినాక కూడా చాలా ప్రక్షాళన చేస్తున్నారు అన్నిట్లో కూడా. సో మనం ఇవన్నీ మంచిగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని యువతకు నేను ఒక్కటే చెప్తున్నా, అందరూ కూడా బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ. ఆ దిశగా గౌరవ విద్యాశాఖ మంత్రులు
సబితా ఇంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న గ్రంథాలయ పాలక వర్గాలు, సంచాలక కార్యాలయం, ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కొండలరెడ్డి గారు కార్యక్రమం చేపడితే నాకు ముచ్చటేస్తూ ఉంటుంది. ఆయన ఎంత చిన్న కార్యక్రమైనా పెళ్ళంతా హడావిడి చేస్తారు. సాధారణ కార్యక్రమమైన రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా శ్రమించి ఆయన రూపకల్పన చేస్తారు. గతంలో కూడా ఇక్కడే గ్రంథాలయ వారోత్సవాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఇట్లాగే సభ ఏర్పాటు చేశారు. అప్పుడు మన గౌరవ మంత్రి వారు వచ్చారు కూడా. వికారాబాద్ నార్మల్ జిల్లా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న జిల్లా అవుతుంది. దాంట్లో భాగంగా గ్రంథాలయ వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, మా మంత్రి గారి సూచనలతో కొండరెడ్డి గారు చాలా వేగంగా అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ రీడింగ్ రూమ్, గ్రంథాలయం ఉంది కదా, గదులు ఉన్నాయి కదా, ప్రత్యేకంగా రీడింగ్ రూమ్ ఏంటి అని అనుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున పేద విద్యార్థులు గ్రంథాలయాలకు వస్తున్నారు. హైదరాబాద్ లాంటి చోట్లకు వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్స్లో చేరి ఫీజులు చెల్లించే స్తోమత లేని వాళ్ళు, పోటీ పరీక్షలకు హాజరవుతున్న వాళ్ళు గ్రంథాలయాలకు వస్తున్నారు. అలా వస్తున్న పిల్లలకి, అభ్యర్థులకు ఎక్కడ కూడా ఒక్క పుస్తకం కొరత లేకుండా అందించే బాధ్యత గ్రంథాలయ వ్యవస్థ తీసుకుంది. పుస్తకాలు అందించడమే కాదు, మౌలిక వసతుల కల్పన కూడా ఉండాలి. భవిష్యత్ భారత విధాతలు వాళ్ళే, యువకులే కాబట్టి వాళ్ళు ఇక్కడ చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే గ్రంథాలయ వ్యవస్థకు అంతకుమించిన తృప్తి ఇంకేముండదు. అందువల్ల కొండరెడ్డి గారు పట్టుబట్టి ఇక్కడ గ్రంథాలయ భవనంతో పాటు ఒక రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పెద్ద ఎత్తున. రాబోతున్న రోజులన్నీ కూడా నిరుద్యోగులకు మంచి రోజులు. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మనమంతా చూసాం. 50,000 పైన ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగాల ఎంపిక విధి విధానాలు ముందు రాబోతున్నాయి. ఏది ఏమైనా పోటీ పరీక్షలకు తట్టుకొని నిలిచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. ఉద్యోగాలు సంపాదించడం వల్ల గ్రంథాలయానికి మంచి పేరు వస్తుంది, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా మంచి పేరు వస్తుంది. ఆ దిశగా అభ్యర్థులంతా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి. మరి మా నాగేంద్ర గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎంత తొందరగా మీరు ఈ భవనాన్ని మాకు అందించగలిగితే మేమంతా ధన్యులం. ఎందుకంటే అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. చదువు చాలా గొప్పది. మన సంపదను దొంగిలించవచ్చు, కానీ మనలో ఉండే చదువును ఎవరూ దొంగిలించలేదు. చదువు గొప్పతనం ఏంటి అంటే ఖర్చు చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనం చదువుకున్నది ఇంకొకటి చెప్తే మనకే బాగా వస్తుంది. చదువు అనేది ఎక్కడున్నా కానీ గౌరవాన్ని ఇస్తుంది. మనకి ఎవరైనా కానీ చదువు అడుగుతారు, కానీ సంపద గురించి ఎవరు అడగరు. ఏం చదువుకున్నావు అంటారు, మీ అమ్మ నాన్న ఎవరు అంటారు తప్ప నువ్వెంత సంపాదించావు అనే ప్రశ్నలు సమాజంలో రావు. కాబట్టి చదువు ప్రాధాన్యత తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. పిల్లలను గ్రంథాలయానికి పంపించాలి. ఒక గ్రంథాలయ సంస్కృతి పిల్లలకు అలవాటు చేయాలి. మరి ఆ దిశగా మేము ఒక కార్యకర్తలుగా నిరంతరం కృషి చేస్తాం. మంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. కొండరెడ్డి గారి సారథ్యంలో ఒక మంచి గ్రంథాలయ వ్యవస్థను వికారాబాద్ జిల్లా ప్రజలకు అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తామని చెబుతూ సెలవు తీసుకొచ్చి
ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి సన్న బియ్యం భోజనం పెట్టి, గతంలో 200 చిల్లర గురుకులాలు ఉంటే ఇవాళ 1000 వరకు గురుకులాలు ప్రారంభించి, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఇవాళ విద్యా వ్యవస్థ మీద ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలని 1000 కోట్లు ఖర్చు అయినా మరి ఇలా ఎంతోమంది చదువుకొని ప్రభుత్వ పాఠశాల ఇలా ప్రైవేట్ పాఠశాల కన్నా ఎక్కువ ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి, అందరూ కూడా చదువుకుంటున్నారు. మరి దాని భాగంగానే గ్రంథాలయాలు కూడా బలోపేతం చేయాలని గౌరవ మంత్రి గారు మరి 2 నెలల కింద మా శాసనసభ్యులు అందరూ కూడా పిలిచి మరి గ్రంథాలయంలో నిధులు ఉన్నాయి, గ్రంథాలయాలను కూడా బలోపేతం చేయాలని వారి సూచన మేరకే మరి వాళ్ళ రీడింగ్ హాల్ ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా మరి దోమ మండలంలో కూడా మొన్ననే వారి చొరవతో ఒక 40 లక్షల రూపాయలతో కూడా మరి గ్రంథాలయం ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా త్వరలో ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా పరిగిలో కూడా మరి మొన్ననే దానికి కూడా ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా 1 కోటి రూపాయలతో కూడా బిల్డింగ్ అడిగినాం, దాన్ని కూడా ప్రపోజల్ చేసినాం. తప్పకుండా మంత్రి గారి చొరవతో అక్కడ కూడా ప్రారంభించుకొని ఇవాళ మరి గ్రంథాలయ చైర్మన్ గారికి సిబ్బంది గారు తెలియదంటే మన జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి మండలంలో పెద్ద పెద్ద గ్రామాలు ఎక్కడెక్కడైతే లైబ్రరీలు అవసరమో తప్పకుండా సర్వే చేసి ఖచ్చితంగా అక్కడక్కడ కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు. కొండరెడ్డి నాయకత్వంలో గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత గతంలో కూడా అనేక యాక్టివిటీ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు గ్రంథాలయ నూతన భవనం రీడింగ్ హాల్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు యువకులు అందరూ కూడా చదువుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. గతంలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కాంపిటీషన్స్కు స్టడీ సెంటర్స్ కోచింగ్ సెంటర్ పెట్టి సుమారు 800 మందికి కోచింగ్ ఇస్తే అలా ఇప్పుడే చెప్తా ఉన్నారు 120 మందికి కూడా ఉద్యోగాలు కల్పించారని చెప్తా ఉన్నారు. ఆ విధంగా యాక్టివిటీ జరుగుతూ ఉంది. అదే కాకుండా జిల్లా మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు గ్రంథాలయంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా మండల కేంద్రాలకు బిల్డింగ్లు నిర్మించాలని చెప్పి ఆదేశించినారు. అందులో భాగంగా పరిగి కానీ కొడంగల్లో కానీ, కొడంగల్లో కూడా 3 మండలాలు 3 మండల కేంద్రాలలో సుమారు 150 లక్షలతో ఎక్కడెక్కడ మండల కేంద్రాల్లో కూడా జిల్లా గ్రంథాలయ భవనాలు కట్టేస్తే అక్కడ బుక్స్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ నిరుద్యోగులు చదువుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సుమారు 50,000 పోస్టులు నోటిఫికేషన్ రాబోతా ఉన్నాయి తొందరలోనే. కాబట్టి వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన నిరుద్యోగులకు మంచి అవకాశం. ఇక్కడ ఒక స్టడీ సెంటర్ పెట్టాలి. గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. మంత్రి గారు మేమందరం కూడా కష్టపడి ఇక్కడ స్టడీ సెంటర్ తొందరలోనే పెడితే రేపు రాబోయే ఎగ్జామ్స్కి అందరూ కూడా ఏదైతే నిరుద్యోగుల యువకులు ఉన్నారో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అందరికీ ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ, అదే కాకుండా మన ప్రభుత్వం విద్యాపరంగా ఇంతమంది మహేష్ గారు చెప్పినట్టు చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి ఈరోజు ప్రైవేటు పాఠశాలకు కార్పొరేట్ పాఠశాలల ధీటుగా మన రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. అడ్మిషన్ కావాలంటే చాలా పోటీ పడుతూ ఉన్నారు. ఆ విధంగా ఒక విద్యార్థికి 1,25,000 ఖర్చు పెట్టి ఈరోజు విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రభుత్వం విద్యను ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా ఎవరైనా విద్యార్థులు పై చదువుకోవడానికి బయట దేశాల వద్ద కూడా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పై చదువు కూడా చదివించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు విద్యాపరంగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. మన విద్యామంత్రి గారు కూడా బాగా కృషి చేసి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. విజ్ఞాన భండాగారం మరి గతంలో కూడా మరి ఇన్ని సదుపాయాలు లేకపోయినప్పటికీ అప్పటి ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి లైబ్రరీలో చదువుకొని పైకి వచ్చినటువంటి నాయకులు, లైబ్రరీలు రానిటువంటి కూడా చెట్టు కింద లైట్ల కింద చదువుకొని వచ్చినటువంటి మానీల అడుగుజాల గ్రంథాలు పనిచేస్తున్నాయి. మరి ఈ గ్రంథాలయాల్లో వికారాబాద్ జిల్లాలో మరి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ వికారాబాద్ ప్రాంతంలో మరి జిల్లా గ్రంథాలయాలు ఉన్న సంగతి మరవరాంది. మరి గతంలో కూడా మరి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. మా అభివృద్ధి కూడా 7 సంవత్సరాలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేసినా మరి ఆయనకు పనిచేస్తామని అభివృద్ధి చేద్దామని ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా
ఆయన చేతులు కట్టేసినట్టు మరి అప్పుడున్న ప్రభుత్వంలో అన్ని నిబంధనలు పెట్టి ఖర్చు చేయనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో మరి గ్రంథాలయాల మీద ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా సడలించి ఇవాళ అన్ని 32 జిల్లాల గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేసి మన గ్రంథాలయ సంస్థల ద్వారా అన్ని మండలాలకు అన్ని ప్రాంతాలకు గ్రంథాలయ సేవలు విస్తరించినటువంటి ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల ఇవాళ గ్రంథాలయాల్లో అన్ని గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. స్పెషల్ గా వికారాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కొండరెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ మరి నిరుద్యోగుల కోసం 30-40 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా కోచింగ్ సెంటర్ పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి మరి దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎస్ఐ కానీ ఆర్డీఓ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 ఇవన్నిటి కూడా మరి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కొండరెడ్డి గారు ఉదాహరణ సభాపతి. మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి చేతుల బాధల నుండి తగిన సాయం చేస్తున్నటువంటి ఘనత కొండరెడ్డి గారికి దక్కింది. ఇవాళ ఎందుకు దక్కిందంటే కొండరెడ్డి ఇక్కడ చైర్మన్ రావడం తల్లి ఈ వ్యవస్థకు నిర్మాణం చేయడం జరిగింది. అందరికీ ఉండదు కాబట్టి అందరికీ ఉండాలి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ గతంలో 250 రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1200 రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి 5-6 రెసిడెన్షియల్ స్కూల్ బీసీ ఎస్సీ మైనార్టీ అన్ని కలిపి రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో మరి 5-6 రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల మరి ఇక్కడ పేద పిల్లలకు అందరూ కూడా చదువుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఇవాళ చదువు పట్ల తెలంగాణలో అన్నిటికంటే ముందు ముఖ్యమంత్రి గారు విద్య పట్ల అన్నిటికీ అవకాశం కల్పించి విద్యకు ఎక్కువ అవకాశం కల్పించి మన జిల్లా మంత్రివర్యులు వారికి ప్రముఖమైన విద్యాశాఖ ఇచ్చి మనం అదృష్టంగా భావించాలి. మనకు ఎలాంటి నిబంధనలు ఉన్నా కూడా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డిలో మరి ఏమైనా విద్య కోసం మరి ఎక్కువ నిధులు కేటాయించి పాఠశాలలు కానీ కాలేజీలు కానీ మరి నిధులు మంజూరు చేసి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఘనత సత్యనారాయణ రెడ్డి గారికి. ఇవాళ అన్ని గతంలో పెండింగ్ ఉన్నటువంటి కళ్ళ విద్య పడుతున్నటువంటి స్కూల్లో కానీ కాంపౌండ్ వాళ్ళు కాలేజీలు అన్నిటి కూడా మొన్ననే నిధులు శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఇది ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ పూర్తిగా ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏమైనా సరే ఈ పేదల సంక్షేమ కార్యక్రమాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా విద్యను పెంపొందించడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి మొన్ననే మరి నిరుద్యోగ యువకులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఒకసారి ఇబ్బందికి ఉన్నటువంటి ప్రభుత్వ పాలన లోపల గతంలో తీసుకుపోయినటువంటి సందర్భం లోపల ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాల నుంచి మరి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటే మొన్ననే 50,000 ఉద్యోగాలు వెలికి తీసడం జరిగింది. ఇంకా కూడా చాలా ఉద్యోగాలు వేరే డిపార్ట్మెంట్లలో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి జరుగుతాను. కాబట్టి నేను మేడం గారిని ఒకటే కోరుతున్నా, వికారాబాద్ జిల్లాలో మరి ముఖ్యమంత్రి గారికి ఎప్పటి నుంచో వికారాబాద్ జిల్లా మీద పేరుంది. మీరు తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగేటటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి మరి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. మొన్ననే ఎమ్మెల్యేలతో మేడం గారు మీటింగ్ కూడా టీఎస్ఐఎస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వికారాబాద్ జిల్లాలో మరి మోబిల్పేట మరిపల్లి వికారాబాద్ చెవుల మధ్య పరిధిలో మరి స్థలాలు కూడా చూడడం ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా మేడం గారి నోటి ద్వారా మీరు వినాలని కోరుకుంటూ ఏది ఏమైనా మీరు ఏం చెప్తే జరుగుతుంది. మరి వికారాబాద్ జిల్లాలో
నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగినటువంటి కంపెనీలు ఇస్తున్నారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక ఎట్లుంటది అంటే అందరు చెప్పిన తర్వాత లాస్ట్ వాళ్ళకి వినడానికి చెప్పనీకే మాటలు ఉండవు, విననీకే ఓపిక ఉండదు అన్నట్టు ఉంటుంది. లాస్ట్కి వచ్చేవారు ముందు మాట్లాడినక ఉంటుంది, పాయింట్స్ అన్నీ అయిపోతాయి చెప్పేటోళ్ళకు, ఈనటోళ్ళకు కూడా ఓపిక అంతా అయిపోతుంది. లాస్ట్కి మిగిలిన ఒకరిద్దరి పరిస్థితికి అట్లే ఉంటుంది, మాది అట్లే ఉంటుంది. ఇందాక చాలా విషయాలు చెప్తున్నారు, చాలా విద్య గురించి మనందరికీ బాగా తెలుసు. ఏ దేశమన్నా ఏ రాష్ట్రమన్నా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఏదైనా కానీ అభివృద్ధి చెందడానికి విద్య, వైద్యం, వ్యవసాయం. విద్య గురించి మనందరూ చాలా మంది చెప్పిండు. మరి మహేష్ అన్న, యాదన్న, నరేంద్ర అన్న చెప్పిండు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటుండే, ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటుండే అనేది మీకు వివరించింది. ఎందుకు చెప్తుందంటే రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పైరవీలకైతే మేము భరించలేకపోతున్నాం. నిజంగా చెప్తున్నాం, మేమే కాదు నాకు తెలిసి మంత్రులు కూడా అంత పైరవీలు. ఇంతకుముందు ఎట్లుంటుండే రెసిడెన్షియల్ ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా అట్లా సీట్లు రాకపోతే, మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో సీట్లు రాకపోతే గవర్నమెంట్ పోతుంది. కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ అంటే గవర్నమెంట్ వాటిలలో సీట్లు రాకపోతే ఇప్పుడు ప్రైవేట్ పోతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. కాబట్టి విద్యను మించినటువంటి ఆయుధం లేదు అనేటటువంటిది మన అందరికీ తెలుసు. మరి ఇప్పుడు చేతి లోపల సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మన అరచేతి లోపల కనిపిస్తుంది. మనం మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా దాన్ని వాడుకునే విధానం మీద ఉంటుంది. ఇంత ఆధునిక కాలం లోపల కూడా ఈ లైబ్రరీలు అంత అవసరం మొత్తం సెల్ ఫోన్ లోపలనే ఉంది అంటే మనకు ముందు ఇప్పుడు లైబ్రరీలు ఎట్లాంటి అంటే కళ్ళ లాంటివి. మరి వచ్చిన మిగతాయన్నీ కూడా కళ్ళద్దాలు లాంటివి. నీకు కళ్ళద్దాలు ఎంత బాగున్నా కానీ కళ్ళే లేకపోతే ఏం లాభం చెప్పు. కళ్ళు మంచిగా ఉంటే కళ్ళద్దాలు ఎన్ని అన్నా పెట్టుకొని చూడడానికి ఉంటుంది. కాబట్టి లైబ్రరీలు ఏమో కళ్ళ లాంటివి. ఈ ఆధునిక టెక్నాలజీ ఏదైతే వస్తుందో అదంతా కూడా కళ్ళ అద్దాలు లాంటివి. కాబట్టి కళ్ళు మంచిగా ఉన్నాడే కళ్ళద్దానికి ఎంతైనా పెట్టినే ఉంటుంది. గుడ్డోనికి నువ్వు ఎంత మంచి కళ్ళద్దాలు తీసుకొచ్చి పెడితే ఏం లాభం ఉంటుంది చెప్పు. ఇక మన విద్య విషయం కూడా అట్లాగే. ఇందాక మా చైర్పర్సన్ చెప్తూ కూడా మంచి మాట చెప్పింది, దేవాలయాలతో సమానం అనేటటువంటి విషయం. మనము దేవాలయాలకు పోతుంటే, గుడికి పోతున్నా, మసీదుకి పోతున్నా, లేకపోతే చర్చికి పోతున్నా, చెప్పులు ఇడిసేసి ఎట్లా పోతుంటామో గ్రంథాలయాలు కూడా మంచి దేవాలయాలు లాంటివి అనేటటువంటి విషయం చెప్పారు. అట్లాగే శ్రీధర్ గారు కూడా చాలా మంచి మాటలు చెప్పారు. మన దగ్గర ఏమున్నా, డబ్బులున్నా పంచితే తగ్గిపోతాయి, భూములున్నా పంచితే తగ్గిపోతాయి, ఇంకా ఏ వస్తువులున్నా పంచిన కొద్ది తరుగుతాయి. కానీ పంచే కొద్ది పెరిగేది అంటే ఒక్క విద్య అనేటటువంటి విషయాన్ని శ్రీధర్ గారు చాలా బాగా చెప్పారు. కాబట్టి మనము విధి ఇప్పుడు పిల్లలు చాలా మంది ఈ వయసులో ఏదైతే ఇప్పుడు ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో, పర్మనెంట్ పెయిన్ టెంపరీ గేనా, టెంపరీ పెయిన్ పర్మనెంట్ గేనా అని ఉంటుంది. అంటే నువ్వు 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే 80 సంవత్సరాలు సుఖపడతావు, లేకపోతే 20 సంవత్సరాలు సుఖపడతావు అనుకో 80 సంవత్సరాలు కష్టపడతావు అనేటటువంటిది ఉంటుంది. యువత కూడా దీన్ని ఆలోచన చేయాలి. కాబట్టి మనము ఇప్పుడు టెంపరీ ఉన్నటువంటి సుఖాలు కాకుండా విద్యకు విలువనియాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక వికారాబాద్ నియోజకవర్గానికి వచ్చే సమస్యలు, కోకొల్లలు మనందరికీ బాగా తెలుసు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ డిగ్రీ కాలేజ్. ఈ డిగ్రీ కాలేజీ విషయం లోపల నేను స్వయాన మన విద్యాశాఖ మంత్రి గారు కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వీరందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను, ఎప్పుడైతే డిగ్రీ కాలేజీలు శాంక్షన్ చేయొచ్చు రాష్ట్రం మీద అని వస్తుందో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు మేము కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పటికే ప్రపోజల్ పెట్టాం. కాబట్టి అది వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కోచింగ్ సెంటర్ కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఇప్పుడే మంత్రి గారికి చెప్తే వాళ్ళ పక్క వాళ్ళతో దాని ఎస్టిమేషన్ ఏంటని చెప్తుంది. దయచేసి మంత్రి గారు, నేను ఇక్కడ మనం ఈ బ్రిడ్జిని చూసినాం, బ్రిడ్జి ఎంత ఘోరంగా ఉన్నది అనేటటువంటిది ఆ విషయం లోపల కూడా నేను మంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారిని చాలా సందర్భాల లోపల కలిసినాం. కాబట్టి ఇవి ఒక రోజులో ఉన్నటువంటి సమస్యలు కాదు. కాబట్టి అంచెలంచెలుగా దశల వారీగా ఖచ్చితంగా వికారాబాద్ ఇంత దగ్గరకున్న అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కేసీఆర్ గారి గవర్నమెంట్ గురించి మన విజయాన్ని వీళ్ళందరూ చాలా మంది చెప్పిండ్రు.
మనదేమో వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన పక్షపాతిగా మన గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వ్యవసాయానికి వ్యవసాయదారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. మనలకు చాలా మందికి తెలియదు. ఇప్పుడు దానికి ఒక్క పాయింట్ చెప్పి ముగిద్దాం అనుకుంటే ఏంటంటే ఈ చట్టాలతోటి దేశమంతా ఎక్కడన్నా పోయి తీసుకుపోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్తున్నాడు. నిజంగా మనకు ఉన్నటువంటి రైతులు ఎంత అంటారు? దాదాపు 86% చిన్నకారు రైతులు ఉంటారు. అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ, లేకపోతే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న మన పక్కింటలు ఉంటారు. ఎవడన్నా గైపు తీసుకొని ఏ బెంగళూరులోనో, మైసూరులోనో, అహ్మదాబాద్లోనో ఎవడన్నా అమ్ముకొస్తాడో చెప్పు, అది సాధ్యం కాదని చెప్పి తెలిసేట్లాగా. కానీ ఇది ఏంటి అంటే ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు అనే దానికంటే ఎవడైనా ఎక్కడొచ్చి కొనొచ్చు అనేది చట్టం ఉన్నదని తెలుస్తున్నది. ఆదానీలు అంబానీలు వచ్చి ఎక్కడైనా కొనొచ్చు, ఏడైనా కొనొచ్చు అంటే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఎంత విజయవంతమైందో భారత మందు మన తెలంగాణ రాష్ట్రం లోపల మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా, కేసీఆర్ గారి ప్రభుత్వము రైతు పక్షపాతి, డెవలప్మెంట్ లోపల చేయాలనేటటువంటి ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ విషయం కూడా ఇందాక చెప్తా ఉన్నాం. మేము గతంలో కూడా కేటీఆర్ గారిని అడగడం జరిగింది. నిజమన్నా మా వికారాబాద్ లోపల హైదరాబాద్కి ఇంత దగ్గరున్న చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడాలని చెప్పి నేను కూడా స్వయంగా కేటీఆర్ గారిని అడగడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించారు. ఆ దిశగా కూడా మేము ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రమే కాదు, దేశము, ప్రపంచము మొత్తం ఆధారపడిన 3 విషయాలపైన. ఈరోజు విద్య అంటే విజ్ఞానం. విద్య ఉంటేనే మనం ఎక్కడైనా పోగలుగుతాము, ఏమైనా చేయగలుగుతాం. అదేవిధంగా వైద్యం అంటే మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పైన చేయగలుగుతాము, ఎక్కడైనా పోగలుగుతాము, అన్ని పనులు చూసుకోగలుగుతాము. ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయం గురించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 24 గంటల వ్యవసాయం గురించి ఆలోచన చేసి ఫ్రీ కరెంట్ కానీ, ఈరోజు రైతు బంధు కానీ, రకరకాల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ ఈరోజు వ్యవసాయాన్ని ఒక నిర్మాణాత్మకంగా ఈరోజు ప్రతి ఊరికి రైతు వేదికలు కట్టించి వాటికి ఈ వీడియో కాన్ఫరెన్స్ చేయడానికి అక్కడ ఇంటర్నెట్ పెట్టడం కానీ, ఈరోజు రైతులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వ అధికారులతో మనం తెలుసుకోవడానికి రైతు వేదికలు కట్టిస్తున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో కూడా గోడౌన్స్ కట్టించడము, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ వ్యవసాయం, నీళ్లు, కరెంట్ ఎక్కువైన విషయంలో కూడా ఈ ఉత్పత్తి కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ పంటను ఏ విధంగా చేయాలి, దీనికి ఏ విధంగా రేటు నిర్ణయించాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, దీన్ని నిల్వ ఏంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు. ఈ ఎక్కువ పండించే పంటల్లో మనం ఈ గోడౌన్లో నిల్వ చేసుకోవడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ తోటి మంచి ఉత్పత్తులను తయారు చేసి వాటిని సరైన ధరలు నిర్ణయించడానికి మనకే రేపు అధికారం ఇస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్ననే మనం ప్రతి రోజు ఇంతవరకు దాదాపు ఈ నార్త్ ఇండియా ఏ విధంగా రైతులు మనకు ఈ రోజు ఎంత స్ట్రైక్ చేస్తున్నాం అందరూ చూస్తున్నాం. మనమందరం ఉన్న 8 తారీఖు కూడా భారత్ బంద్ విషయంలో మనమందరం పాల్గొన్నాం. ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదో మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి డెడ్ అగరెస్ట్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక గ్యారంటీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తయారు చేస్తున్నారు అనమాట. పెద్ద ఈ రోజు అంబానీలే కానీ, పెద్ద ఆదాయాలే, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు మనం అప్పయ్యే పరిస్థితిలో కూడా ఉన్నది. అందుగురించి ఈ రోజు అటువంటి ఎంఎస్పీ అనే దానికి గ్యారంటీ లేకుండా చేస్తున్న కార్యక్రమాలకు ఇటువంటి ఈ మన తెలంగాణ ప్రభుత్వం కూడా అగెన్స్ట్ గా చేసి ఈ రోజు రైతుల దగ్గరనే తప్పక ఈ రోజు సన్న ఓట్లు కానీ ఏవి కానీ కొంటున్నది ఈ రోజు మన దగ్గర. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఈ రాత్రింబలు కృషి చేసి ఈ రోజు చదువుకున్న చాలా రోజుల నుండి ఇక్కడ ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలనేది మీ చైర్మన్ గారు కోరుకుంటున్న కోరిక. కానీ నేనేమనుకున్నానంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పడింది, చాలా పెద్దగా ఒక మంచి బిల్డింగ్ 3 కోట్లు పెట్టి ఇక్కడ కడదాము, రోడ్డు పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఉంటే బాగుండేదని గత 2 నెలల నుండి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రోడ్డు పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఉంటే బాగుండేది అందుబాటులో. కానీ ఆలస్యం అవుతున్న సందర్భంలో ఇక్కడే మొదలు పెట్టాలి. పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతూ ఉంటారు.
ఇక్కడ ఉన్న హాల్ని కూడా మంచి ఎలివేషన్తో మంచి కడితే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ వాతావరణం బాగుంటే వాళ్ళు ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని కోరిన మీ చైర్మన్ గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. నాగేంద్ర గౌడ్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచి ఎలివేషన్తో వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేసి వికారాబాద్ ప్రజలకు అందించాలని మరొకసారి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పాత మోడల్లో కిటికీలు పెట్టేసి ఏదో కాకుండా మీ గారు కూడా ఇక్కడే ఉండుంటారు. ఖచ్చితంగా కొత్తదనంతో హాల్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇదే కాకుండా మన జిల్లాలే కదా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఎవరైతే గ్రంథాలయాలకు వస్తారో వాళ్ళకు వసతి సౌకర్యం కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళకి బుక్స్ కూడా అందుబాటులో ఉంచాలి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోండి అనే దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ కి 4 లైన్ల రోడ్ ఎట్లా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా మంచి గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అడుగులు వేస్తున్న సందర్భంలో మన దగ్గర కూడా ప్రతి దగ్గర మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా పరిగి ఎమ్మెల్యే గారు వికారాబాద్ ఏ విధంగా పెద్ద కడుతున్నామో మా దగ్గర కూడా అట్లాగే మంచి బిల్డింగ్ కట్టి ఇవ్వండి అని, తాండూరు ఎమ్మెల్యే గారు అలాగే కోరిన సందర్భం, చేవెళ్ళ ఎమ్మెల్యే గారిని కూడా అదే చెప్తా ఉన్నాం. హెడ్ క్వార్టర్ లో మాత్రం మాక్సిమం ఎక్కువ జనాభా ఉన్న దగ్గర మంచి గ్రంథాలయం కట్టే ప్రయత్నం చేద్దాం. మండల హెడ్ క్వార్టర్ లో కొంచెం తక్కువ పర్లే కానీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో మాత్రం మంచి గ్రంథాలయం కట్టాలనేది అనుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కొండలరెడ్డి గారికి అదే కోరుతా ఉన్నాం, తొందరలో ప్రపోజల్ పంపించి మన పరిగి హెడ్ క్వార్టర్ లో కానీ అదేవిధంగా చేవెళ్ళ హెడ్ క్వార్టర్ అంటే రంగారెడ్డికి వస్తుంది, తాళ్ళూరు హెడ్ క్వార్టర్ కానీ కొడంగల్ హెడ్ క్వార్టర్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్టు గ్రంథాలయాలు ఏర్పాటు చేసేటట్టు ప్రపోజల్ పంపిస్తే తొందర శాంక్షన్ తీసుకొని వాటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కోచింగ్ సెంటర్స్ మీద ఎక్కువగా ఇక్కడ హాలిడే ఎప్పుడు వచ్చినా కూడా అడుగుతుంటారు, మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎప్పుడు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎప్పుడు చెప్తా ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అన్ని జిల్లాలు ఒక ఎత్తు, వికారాబాద్ జిల్లా ఒక ఎత్తు. ఎందుకంటే చదువులకు నిలయంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వికారాబాద్ హెడ్ క్వార్టర్కి వచ్చి చదువుకోవడానికి వస్తూ ఉంటారు. చదువుల సరస్వతి ఆలయం లాగా వికారాబాద్ హెడ్ క్వార్టర్ విడజల్లుతుంది కాబట్టి ఇక్కడ స్టడీ సెంటర్ కంపల్సరీ కావాలనేది విజ్ఞప్తిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వీలైనంత తొందరలో దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మొన్న వారోత్సవాలు అయిన తర్వాత ఏదైనా పని మొదలు పెడతామంటే ఈ కరోనా దాదాపు 8 నెలల నుండి కరోనా అని ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ఎవరింతలో వాళ్ళం ఉంటున్న సందర్భం. మరి ఒక 2 నెలల నుండి మాత్రమే మనం పనులు మొదలు పెడతా ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం జాగ్రత్తలు తీసుకుంటూ. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, యాదయ్య గారు ఒక పోస్ట్ వస్తే చూపిస్తా ఉన్నారు, కరోనా వచ్చి తగ్గిపోయిందని ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ 4 రోజుల హాస్పిటల్ జాయిన్ అయిపోయి రకరకాల వ్యాధులు దానికి సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తా ఉన్నాయని ఈరోజు 14-15 మందికి ఆ విధంగా వచ్చినాయని చెప్తా ఉన్నారు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వ్యాక్సిన్ వచ్చేంత వరకు. అయితే 8 నెలలు అదే విధంగా గడిచిపోయిన సందర్భం ఈ 2 నెలలనే మళ్ళీ పని మొదలు పెట్టినాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కావాలని ఒకటి మాత్రం వాస్తవం, అన్ని పనులు పక్కన ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం రైతులను మరవకుండా మాత్రం కరోనాలో కూడా కంటికి రెప్పలా చూసుకుందని మాత్రం వాస్తవం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రైతుల పంటలు పండుతుంటే ఎక్కడ అమ్ముకుంటారు అనేది ముఖ్యమంత్రి గారికి టెన్షన్. రైతుల పంటలు ఏడు అమ్ముకుంటారు, కరోనా వచ్చింది, షాపులని బంద్ పెట్టినాం, లాక్డౌన్ చేసినాం, మనమే వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి కొందామని దేశంలో పొలాల దగ్గరికి వెళ్ళి కొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే. అది దయచేసి రైతులు గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలంలో ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుతుంది ప్రభుత్వం అని. సో ఆ సందర్భంలో పిల్లలు ఆ సందర్భంలో 2 విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. లాక్డౌన్ సందర్భంలో రైతులు సంవత్సరం అంతా కష్టపడి పంట పండించిన పంటని కొనడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా సంవత్సరం అంతా చదువుకున్నారు, సరిగ్గా ఎగ్జామ్ టైంకి లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలనుకుంటున్నప్పుడు మన పిల్లల్ని అయితే కూడా మనం తల్లిదండ్రులను బయటికి పంపించలేం, అట్లాగే ఈ టైంలో ఎగ్జామ్స్ ఉండొద్దు ఏమొద్దని 60 లక్షల మంది పిల్లల్ని ఎగ్జామ్స్ లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, వాళ్ళు ప్రాణంతో ఉండాల్సిన అవసరం
వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కావద్దు, హెల్త్కి ఇబ్బంది కావద్దు. ఇప్పుడు కూడా ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేద్దామన్నా కొంచెం ఆగమ్మ, కరోనా బాగా అలర్ట్గా ఉంది, ఇంకా కొన్ని రోజులు ఆగమమ్మని నాకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత జాగ్రత్తగా తన కుటుంబ సభ్యులాగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తుందనేది చిన్న ఉదాహరణ కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా వారు ఒక మాట చెప్పినారు, హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు, కంపెనీలు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఉద్యోగాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ ఎవరైనా వస్తారు, కానీ వికారాబాద్ లాంటి ఏరియాలలో రావాలంటే ఒక స్పెషల్ గా మనము చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ల్యాండ్స్ ఇవ్వండాక నేను చూసుకుంటానని మంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్యనే మాట్లాడుకొని కొన్ని ఏరియాలలో మన మరపల్లి వచ్చినప్పుడు అడిగారు నాకు, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది కావాలి ఇవ్వండి అనేసి. అదే మీ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్లేసెస్ చెప్పినారు, చేవేలు ఎమ్మెల్యే గారు చెప్పినారు, పరిగి ఎమ్మెల్యే గారు, కొడంగల్ ఎమ్మెల్యే గారు, అంటే ఎవరిని తాండూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో కొంత ల్యాండ్ అనేది అలాట్ చేసుకున్నాం. చాలా తొందరలో కంపెనీలు పెట్టడానికి ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తొందరలో నిర్ణయం తీసుకోబోతాం. ఎందుకంటే చాలా మంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వరం లాగా ఈరోజు ఒక 50,000 ఉద్యోగాలను ఫిల్అప్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మీరు అందరు చూస్తా ఉన్నారు. మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు, విద్యాశాఖలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఫిల్అప్ చేయాలి, ఇమీడియట్ గా పంపించమని మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆదేశం కూడా రావడం జరిగింది. కాబట్టి చాలా తొందరలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఫిల్అప్ చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. అయితే వాటిని అందిపుచ్చుకోవడానికి వికారాబాద్ లో ఉన్న యువత తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా మీకు దాంట్లో అన్నింటిలో కూడా సక్సెస్ అయ్యి దాంట్లో ఎక్కువ మందికి ఉపాధి దొరికేటట్టు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు పేరు తెలియజేస్తూ, ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కొండలరెడ్డి గారి గతంలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి వచ్చినా కూడా ఆ సెంటర్ ఏర్పాటు చేసి చాలా మందికి ఉపాధి దొరికే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళు అలాంటి కార్యక్రమాలు తీసుకొని యువతకి ఆదర్శంగా ముందుకు పోతున్నందుకు కొండలరెడ్డి మీ ఎమ్మెల్యే గారిని ఇద్దరు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏది ఏమైనా మన ఎంపీ గారు చెప్పినట్టు మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక్క మాట చెప్పారు, 2 విషయాలు, చదువు, వైద్యం, వ్యవసాయం. నిజంగానే మన రాష్ట్రంలో దేశంలో ఈ 3 చాలా ఇంపార్టెంట్. చదువు వైద్యం గురించి అయితే ముఖ్యమంత్రి గారు చాలా పెద్దపీట వేశారు. ఈరోజు ఎవ్వరు ఊహించని గురుకులాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ లేనంత మంచి భోజనం మన తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నాం. సన్న బియ్యంతో పెడతా ఉన్నాం హాస్టల్లో ఉన్న వాళ్ళకి. ఒకప్పుడు హాస్టల్కి రావాలంటే భయపడేవాళ్ళు, కానీ ఈరోజు గురుకులాలు హాస్టల్స్ ఫిలప్ అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ స్కూల్స్ పోతుంది అనేది వాస్తవం. కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్న దాంట్లో భాగంగా ఈరోజు వైద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్యం గురించి అలాగే అడుగులు వేస్తా ఉన్నాం. వ్యవసాయం గురించి మరొక్కసారి మన ప్రభుత్వం తీసుకుంటున్న విషయాలు మరి గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా ఎందుకు మనం బంద్ చేసి మనం ఒక 3 విషయాలే చెప్తారు. ముఖ్యంగా మన వికారాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. పూర్వకాలం మనం వ్యవసాయం చేసుకోవాలంటే విత్తనాలు వేసే టైంలో సేటు దగ్గరికి పోతుంటుంది. సేటు దగ్గర కొన్ని పైసలు తెచ్చుకుంటుంటుంది విత్తనాలకు, ఎరువులకి. తెచ్చుకునే పంట పండినాక పంట చక్కగా సేట్ షాప్కే తీసుకుపోతుంటుంది. ఎందుకంటే వేరే తీసుకుపోనికే వీల్లేదు. ఎందుకంటే ఆయన దగ్గర తెచ్చుకున్నాం కాబట్టి పక్క షాప్ లో ధర ఎక్కున్నా కూడా ఈ సేట్ మనకు పైసలు ఇచ్చింది కాబట్టి ఈ సేట్ షాప్కే తీసుకుపోతుంటుంది. ఇది వాస్తవమా కదా ఒకసారి ఆలోచించండి. మరొకసారి అలాంటి పరిస్థితి ఆదాని, అమ్మని ఇలాంటి కంపెనీలను ముందుకు తీసుకొచ్చి రైతులతో అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళకి అమ్మేటట్టు అగ్రిమెంట్ చేసుకునేటట్టు ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడైనా అమ్ముకోండి అని ముఖ్యమంత్రి గారేమో మద్దతు ధర చెప్పి కేసీఆర్ గారు మన పొలం దగ్గర తీసుకొని వచ్చి కొంటా ఉంటే ఈరోజు ఆదాని, అమ్మని ఇలాంటి కంపెనీలకు అగ్రిమెంట్లు చేసుకుంటే రైతుల దగ్గర పోయి మీరే కొనుక్కోండి, పోయి ప్రైవేట్ స్టేషన్లు ఎక్కడైనా పోయి మీరు కొనుక్కోండి అన్న లెవెల్లో తీసుకొస్తున్న చట్టం రైతులకు ఇబ్బందికరమైంది ఒకటి. రెండవది ఏంటంటే మార్కెట్ కంపెనీలు, ప్రైవేట్ మార్కెట్ కంపెనీలు ఏర్పాటు చేసుకోమంటారు. కంపెనీ మార్కెట్లు ఏర్పాటు చేసుకుంటే మనందరికీ తెలుసు చిన్న దుకాణాలు నడుస్తున్నాయి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమైనా సూపర్ మార్కెట్లు వచ్చినప్పుడు అందరం సూపర్ మార్కెట్లకే పోతున్నామని చిన్న దుకాణాలను మర్చిపోతా ఉన్నాం. రేపొద్దున ఈ మార్కెట్లు కూడా అంతే. ఈ మార్కెట్లలో సెస్ ఉండదు కాబట్టి కొనే వాళ్ళందరూ ఈ ప్రైవేట్ మార్కెట్లకే పోతాం తప్పిస్తే మళ్ళీ మన మార్కెట్లకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది కూడా చట్టాలు రైతులకు ఇబ్బందికరమైంది. కాబట్టి ఇవన్నీ కూడా దీనివల్ల రైతు
మా రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇచ్చేటట్టు ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు రైతు కష్టపడి పండిస్తేనే వాళ్ళ పిల్లలకు చదువులు చెప్తా ఉన్నారు. ఆ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలని ప్రయత్నం ఒక సైడ్, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడున్న రైతులందరూ కూడా రేపు 27వ తారీఖు నుండి మరొకసారి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఏమవుతా ఉన్నాం అకౌంట్లలో, వీటన్నిటిని కూడా ప్రభుత్వం మీద చేస్తున్నారు గుర్తుపెట్టుకొని, మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, మన కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుందని కూడా మరొకసారి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ, కొండలరెడ్డి గారిని మరొకసారి అభినందిస్తూ తొందరలో పూర్తి చేయండి. ఇటు మహిళలకి యూత్ కి కాకుండా సీనియర్ సిటిజన్ కూడా సపరేట్ గా ఉండేటట్టు చూసుకోండి. తప్పకుండా వీలుంటే దానిపైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకునైనా కిడ్స్ కి కూడా, మహిళలకి కిడ్స్ కి ఒక దాంట్లో పిల్లలకి, చిన్న పిల్లలకి కూడా ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి చదవడం అనేది అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కిడ్స్ కి కూడా సపరేట్ గా ఏర్పాటు చేసేటట్టు పైన ఫ్లోర్ వేసేయడం, ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ విధంగా అందించే ప్రయత్నం చేద్దాం. తర్వాత డిజిటల్ వైపు కూడా చేస్తా ఉన్నాం. డిజిటల్ లైబ్రరీలు కూడా ఉంటే బాగుంటుందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవి కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ ఏర్పాటు అవకాశం లేకపోతే మొబైల్ లైబ్రరీ నడిపిస్తే ఎట్లా ఉంటుంది, హై స్కూల్స్ లో ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. సో తప్పకుండా భవిష్యత్తులో ఇవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకి మంచి పుస్తక పఠనం మీద ఇంట్రెస్ట్ ఏర్పడేటట్టు మంచి మంచి బుక్స్ తో, ఎందుకంటే ఈ సంవత్సరం ₹1,00,00,000 పెట్టి తీసుకున్నాం బుక్స్ రాష్ట్రంలో, ఎక్కడెక్కడ అవసరం అక్కడక్కడ తీసుకోమని. సో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఏది అవసరం ఉంటే అవి కొనడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి బుక్స్, అందులో యంగ్స్టర్స్ కు ఉపయోగపడే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే బుక్స్ తప్పకుండా ఇక్కడ అందుబాటులో ఉంచుదామని కూడా మరొకసారి పేరు పైన తెలియజేస్తూ, అది డిగ్రీ కాలేజ్ కావచ్చు, అనంతగిరిగుట్ట డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వికారాబాద్ సంబంధించి మాకు నోటీసులో ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా వాటిని అమలు అయ్యేటట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీ ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా మీతో ఉంటామని మరొకసారి